నమస్తే అండి. వెల్కమ్ టు శివ ప్రాపర్టీస్ అండ్ ప్రమోషన్స్. ఈ రోజు మీ ముందుకి ఒక మంచి రెడీ టు కన్స్ట్రక్షన్ ప్రాపర్టీ తీసుకొచ్చానండి. అది ఎక్కడంటే గుండెమేడ గ్రామం, తాడేపల్లి మండలం, తాడేపల్లి మున్సిపల్ కార్పొరేషన్. ఇప్పుడు నేనున్న ఏరియా వచ్చేసి సన్నీ మీడోస్. గుండెమేడ సన్నీ మీడోస్ అంటే తెలియని వాళ్ళు ఉండరు. ఈ వెంచర్ వేసి ఆల్మోస్ట్ 2.5 years అయింది. ప్లాట్లు కూడా అన్ని అయిపోయినాయండి. ఈ వెంచర్ లో మనకి రీసేల్ బిట్లు ఉన్నాయండి, రైతుల బిట్లు కూడా ఉన్నాయి. ఈస్ట్ ఫేసింగ్, వెస్ట్ ఫేసింగ్. ఆ లోపలికి వెళ్ళి ఆ వెంచర్ ఫ్లాట్ డీటెయిల్స్ తెలుసుకునే ముందు మన చుట్టూ ఉన్న సరౌండింగ్స్ చూసుకుందాం. ఇక్కడ మీకు కనిపిస్తున్న అపార్ట్మెంట్ చూడండి, వెంచర్కి ఆనుకొని. ఇది ఒక అపార్ట్మెంట్, మొత్తం ఫుల్లీ ఆక్యుపైడ్ అపార్ట్మెంట్. ఇది కూడా సన్నీ మీడోస్ వాళ్ళదే. అలాగే మీరు అక్కడ చూస్తే విల్లా ప్రాజెక్ట్ ఒకటి కనిపిస్తుంది చూడండి. 100 meters డిస్టెన్స్ లో విల్లా ప్రాజెక్ట్. అది 50% ఆక్యుపైడ్ అండి. అది దాని పక్కన అపార్ట్మెంట్స్ 2 కనిపిస్తున్నాయి చూడండి. మనకి ఆ విల్లాస్ దగ్గర ఉన్న 60 feet రోడ్ అండి. అది ఇదే రోడ్డు. ఈ రోడ్డు అలాగే ఆ విల్లాస్ దగ్గరికి వెళ్ళి కేఎల్యూ రోడ్ ఎక్కుతుంది. కేఎల్యూ యూనివర్సిటీ పక్కనే ఉంది చూడండి. మొత్తం అది కేఎల్యూ వాళ్ళ బ్లాక్స్. అలాగే మెడింగ్ జూనియర్ కాలేజ్ చూడండి. అక్కడ మనకి విల్లాస్ టైప్ లో కనిపిస్తుంది, కానీ అది మెడింగ్ జూనియర్ కాలేజ్. ఒక యూనివర్సిటీకి, ఒక కాలేజ్కి దగ్గరలో. అంటే చదువుకున్న స్టూడెంట్స్ ఇక్కడికి వచ్చి స్టే చేయొచ్చు, అలాగే హాస్టల్గా ఉపయోగించుకోవచ్చు, కన్స్ట్రక్షన్ చేసుకొని ఉండొచ్చు. మంచి అట్మాస్ఫియర్ కలిగిన ఏరియా ఇది, క్లాస్ ఏరియా అండి. పక్కన ఉండేదేమో మెల్లింపూడి, ఇటు సైడ్ వెళ్తేమో గుండెమేడ. ఈ రోడ్డు ఇటు సైడ్ వెళ్తే మనకి గుండెమేడ గ్రామం వస్తుందండి. అది మనకి ఎగ్జాక్ట్ గా విజయవాడ వారధి నుంచి 5 kilometers వస్తుంది. అదే కేఎల్యూ రోడ్ నుంచి చూస్తే మనకి జస్ట్ 1 km వస్తుంది కేఎల్యూ రోడ్ నుంచి. అలా మన మణిపాల్ హాస్పిటల్ నుంచి కూడా 5 kilometers వస్తుంది. దగ్గరలో మనకి ఏమీ ఇంటర్నేషనల్ స్కూల్ కూడా ఉంది. ఏమీ ఇంటర్నేషనల్ స్కూల్, కిడ్స్ స్కూల్, గీతాంజలి స్కూల్ ఉంది. మూడు స్కూల్స్ ఉన్నాయండి. సో స్కూల్స్ కి దగ్గరలో ఉంది, అలాగే హాస్పిటల్స్ కూడా దగ్గరగా ఉంది. ఇలాంటి ఏరియాలో గుండెమేడ, మెల్లింపూడి, కన్నారెడ్డిపాలెం ఇలాంటి ఏరియాలో 3 గ్రామాల మధ్య చుట్టూ విల్లాస్, అపార్ట్మెంట్స్ ఉన్న కల్చర్ ఉన్న ఏరియాలో ఒక మంచి ప్రాపర్టీతో మీ ముందుకు వచ్చాను. రండి, లోపలికి వెళ్ళి మీకు వెంచర్ చూపిస్తాను. అలాగే ఇప్పుడు మన వెంచర్ లో ఉన్నామండి. ఇది సమృద్ధి సన్నీ మీడోస్ వెంచర్. ఇది చూస్తున్నారుగా, మీకు మొత్తం 40 feet సీసీ రోడ్స్, ఎక్కడా కాంప్రమైజ్ అవ్వకుండా డెవలప్మెంట్స్ చేశారు. ఇక్కడ 40 feet సీసీ రోడ్డు, అండర్ గ్రౌండ్ డ్రైనేజీ, అలాగే అండర్ గ్రౌండ్ ఎలక్ట్రిసిటీ. మీరు కేబుల్స్ కూడా చూస్తే తెలుస్తుంది. ఎలక్ట్రిసిటీ పోల్స్ చూడండి. మనకి ఎక్కడా డీవియేషన్ లేకుండా ఒక క్లాస్ అట్మాస్ఫియర్, చుట్టూ అపార్ట్మెంట్స్, విల్లాస్, యూనివర్సిటీకి, కాలేజీలకి, స్కూల్కి మధ్యలో, విల్లా ప్రాజెక్ట్స్ మధ్యలో ఈ ఏరియాకి తగ్గట్టుగా హై క్లాస్ లివింగ్, పీస్ఫుల్ లివింగ్ కోసం దానికి తగ్గట్టుగా అరేంజ్ చేశారు. జాగింగ్ ట్రాక్ కూడా వాడుకోవచ్చు, వాకింగ్ అండ్ జాగింగ్ ట్రాక్. ఈ 2 వైపులా 6 feet వేసింది. మీరు చూస్తే ఇటు సైడ్ కనిపించేదంతా పార్క్ అండి. చూడండి, బ్యాక్ సైడ్ మనకి కన్స్ట్రక్షన్ కూడా జరుగుతుంది. పడమర ఫేసింగ్ రెడీ టు కన్స్ట్రక్షన్ ప్లాట్స్ అని, అందుకేనండి కన్స్ట్రక్షన్ కూడా జరుగుతుంది. అది పార్క్. అది మొత్తం ఈ చివరి నుంచి ఈ ప్లాటింగ్ రోడ్ చివరి వరకు మనకి మొత్తం అంతా పార్క్ అటు సైడ్. అలాగే ఇటు వైపు కూడా పార్క్ ఉంది చూడండి. ఇక్కడ ఈ ప్లాట్ నుంచి అదంతా మీకు అక్కడ చూస్తే మీకు వైట్ కలర్ గోడ కనిపిస్తుంది చూడండి. అది ఓపెన్ ఫంక్షన్ హాల్. అది మొత్తం గార్డెన్ లా ఉంటుంది, ఓపెన్ ఫంక్షన్ హాల్. మీరు అక్కడ చూస్తే వాటర్ ట్యాంక్ అక్కడ ఇచ్చారు చూడండి. మళ్ళీ అక్కడ ఒక పార్క్ అరేంజ్ చేశారు మీకు. ఆ వాటర్ ట్యాంక్ అనేది ఫస్ట్ రోడ్డు, మనకి ఎంట్రన్స్ లోంచి ఫస్ట్ లెఫ్ట్ వెళ్దాం. అక్కడ మీరు చూస్తే ఇసుక కంకర పోసారు చూడండి. అక్కడ మనకి 612 గజాల్లో 2 అపార్ట్మెంట్లు డెవలప్మెంట్కి ఇచ్చారు. అదొకటి. ఆ డెవలప్మెంట్ అది కూడా కాకుండా మళ్ళీ ఇక్కడ ఒకటి ఉంది చూడండి. ఇక్కడైతే 400 గజాలు చిల్లర వస్తుంది. ఇది నార్త్ ఫేసింగ్. ఇక్కడ మట్టి పోస్తున్నారు చూడండి, బోరేసి. ఇక్కడ కన్స్ట్రక్షన్ జరుగుతుంది పెద్దది, నార్త్ ఫేసింగ్. సో ఇది ఒకటి మనం చూస్తుంది వెస్ట్ ఫేసింగ్. ఈ రోడ్ లో మనకి ఈస్ట్ ఫేసింగ్ ప్లాట్ ఉందండి. 266 గజాలు. కొలతలు వచ్చేసి 40, 60 వస్తాయి. ఈస్ట్ ఫేసింగ్. ప్రైస్ వచ్చేసి 28,000 చెప్తున్నారండి. చెప్పాను కదండి, మొన్నటి వరకు ఇక్కడ ఇదే సమృద్ధి ఇన్ఫ్రాలో 311 గజాలు పడమర ఫేసు 26,500కి అమ్మామని నేనే అమ్మి పెట్టాం. ఇప్పుడు కన్స్ట్రక్షన్ ఎప్పుడైతే వర్క్ స్టార్ట్ అయిందో రైతులు 28,000 చెప్తున్నారు. నెగోషియబుల్ ఉంటుంది, మాట్లాడుకోవచ్చు. మిగతా ఉన్న ప్రాపర్టీస్తో, వెంచర్స్తో పోల్చుకుంటే, ఇప్పుడు కొత్తగా వేసే వెంచర్తో పోల్చుకుంటే చాలా బెస్ట్ వెంచర్ అండి ఇది. ఎందుకంటే పక్కనే 4-5 వెంచర్లు ఉన్నాయి, అపార్ట్మెంట్స్ ఉన్నాయి, ఇల్లు, విల్లాసు, యూనివర్సిటీ, హాస్పిటల్స్ అన్నిటికీ దగ్గర. ఇది ఏదో రేపటి రోజు ఏదో వస్తుందని చెప్పే ప్రాజెక్ట్ కాదు. ఇది ప్రెసెంట్ ఇప్పుడు కొనుక్కొని కట్టుకొని ఉండే ప్రాజెక్టు. చూస్తున్నారు కదా. సో ఈ వెంచర్లో మీకు బిట్స్ కావాలనుకున్న ఈస్ట్ ఫేసింగ్ అయినా, వెస్ట్ ఫేసింగ్ అయినా మన దగ్గర రీసేల్ బిట్లు ఉన్నాయండి. సో శివ ప్రాపర్టీస్ ఛానల్ కన్సల్ట్ చేయగలరు. మీకు ప్రాపర్టీ నచ్చి కొనాలనుకుంటేనే మాకు కాల్ చేయండి. దయచేసి టైంపాస్ కాల్ చేయొద్దండి. మీ టైం వేస్ట్ చేసుకోవద్దు, మా టైం వేస్ట్ చేయొద్దు. వీడియో చివరి వరకు చూడండి. చివరి వరకు చూసి
మన ఛానల్ ఇప్పటివరకు సబ్స్క్రైబ్ చేయకపోతే సబ్స్క్రైబ్ చేసి ఫాలో చేయండి. మరిన్ని మంచి ప్రాపర్టీస్తో మీ ముందుకు వస్తాం. థ్యాంక్ యూ.